ఊరందరిదో దారైతే ఉలిపి కట్టది ఇంకో దారన్నట్టు దేశమంతటికో బాధ అయితే తెలంగాణ సర్కార్దో బాధ ఉన్నది కదా. అరే బార్డర్ పొంటి ఆర్మోళ్ళు శత్రువులతోటి కొట్లాడుతుండ్రు. పాకీలు ఎట్కెళ్ళి ఎట్లొచ్చి బాంబులేస్తారో అని ఎయిర్పోర్ట్లు మూసిండ్రు, విమానాలు బంద్ పెట్టిండ్రు, ఐపీఎల్ను వాయిదేసిండ్రు, సెక్యూరిటీలో పాలు కావద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మన తెలంగాణ సర్కార్కు ఇవేమద్దట. బార్డర్ కాడ ఎవరేమైతే మాకేంది, మేమేమన్నా పోయి గన్నులు పట్టుకొని యుద్ధం చేస్తామా అని కావురం పట్టిన మాటలు మాట్లాడబట్టే. ఆర్మోళ్లకు మద్దతునిస్తే ఏమొస్తుంది? అదే అందాల పోటీలు పెడితే దునియా మీద ఎంత పేరొస్తుంది, ఏం కథ. యుద్ధం అవుతున్నా కూడా అందాల పోటీలు పెట్టిన ఘంట తెలంగాణ సర్కార్దే అని బయటి దేశాల పేపర్లు ఛానళ్లు హెడ్ న్యూస్ లేసి పొగుడుతుంటే ఎంత మంచిగుంటది, ఏం కథ. అందుకేనేమో దేశమంతా ఆర్మీకి జిందాబాద్ అంటే మన తెలంగాణేమో అందాల పోటీలకు జిందాబాద్ కొడుతుంది. ఈ లొల్లి పంచాది అయ్యే వరకన్నా వాయిదేస్తే కాకుండేనా అంటే మేమేమన్నా తుపాకులు పట్టుకొని కొట్లాడేది ఉన్నదా అని జయేష్ రంజన్ గారు కారడ్డాలాడబట్టే. ఏమైనా కూడా అందాల పోటీలు వెట్టి తీరుతామని భట్టి సార్ అనబట్టే. హబ్బా ఏమన్నా కమిట్మెంటా ఇది? మరి ఇదే కమిట్మెంట్ హామీలా అమలు చేసే దాని మీద ఉంటే మంచిగుండు. రుణమాఫీలు రైతు భరోసాలు ఇస్తామని ఎగ్గొట్టకుండా చేసే దాని మీద ఉంటే బాగుండని కామెంట్లు చేస్తుండ్రు సర్కారీ వ్యవహారం చూస్తున్న సోషల్ మీడియా శ్రామికులు.